ఎస్ఎన్డీపీ పనుల్లో జాప్యాన్ని నిరసిస్తూ ఉప్పల్ డిపో ఎదురుగా కాంగ్రెస్ పీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, ఫిర్యాదుగూడ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి నిరసన దీక్ష చేపట్టారు. 2 ఏళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలతో జంట కార్పొరేషన్లు బోడుప్పల్ అలాగే ఫిర్యాదుగూడ కార్పొరేషన్ల పరిధిలోని ప్రాంతాలు నీట మునిగాని వారు అన్నారు. దీంతో కార్పొరేషన్లోని ఇతర ప్రాంతాల ప్రజలతో సంబంధాలు తెగిపోయి అవస్థలు పడుతూ ఉంటే ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ప్రతిపక్షాల పోరాటాలతో తూతూ మంత్రంగా 110 కోట్ల రూపాయలతో ఇక ఎస్ఎన్డీపీ పనులకు శంకుస్థాపన చేసి వదిలేశారని ఆరోపించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని వారు హెచ్చరించారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. 400 మీటర్లు 2 సంవత్సరాలు వేస్తే ఈ నియమాలలో చెప్పాలి. ఇక్కడన్నా కళ్ళు తెరిచి 6 నెలలున్న ఎలక్షన్ ఇక్కడన్నా తొందరగా పూర్తి చేయమని. ఒకవేళ నువ్వు చేయకపోతే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా చైతన్యవంతులు, నిన్ను గమనిస్తూ ఉన్నారు. నిన్ను, నీ పార్టీని, నీ ముఖ్యమంత్రిని పొందబెట్టే రోజులు దగ్గరకు వస్తూ ఉన్నాయి. పొందబెడతారు ఖచ్చితంగా.